అంటాకి తిరిగి స్వాగతం. ఉత్తరప్రదేశ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, కింద నుంచి చూసుకుంటే రెండోది పర్ క్యాపిటా ఇన్కమ్గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, ఒకనాడు బేమారుగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ అప్రతిహతంగా పురోగమిస్తూ ఉంది. పోయిన సంవత్సరం 25 లక్షల కోట్ల ఉన్న జీడిపి ఈ సంవత్సరం టార్గెట్ ఏకంగా 7 లక్షల కోట్ల పెరిగి 32 లక్షల టార్గెట్. మరి దీన్ని మోస్ట్ హ్యాపెనింగ్ కాకేమనాలి? వాళ్ళ టార్గెట్ 1.5 లక్షల 1.5 కోటి మందికి ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వాలి. 1.5 కోటి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు, పెట్టుబడులు ఆకర్షించటం. ఒకనాడు పెట్టుబడిదారులు ఎవరో కూడా యూపీ అంటేనే ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అటువంటిది ఇవాళ యూపీ క్యూ కడతా ఉన్నారు. ఫిబ్రవరి 2024లో 10 లక్షల కోట్లు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది. 10 లక్షల కోట్లకి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే ఎంఓఈలు సంతకం అంటే ఎన్నో చేస్తూ ఉంటారు. అది గ్రౌండ్ బ్రేకింగ్ దగ్గరకు వచ్చినప్పుడే అది మెటీరియల్ అవుతుంది. సో అంటే ఒక విధంగా వాళ్ళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ఇండియా స్టేట్స్లో చూసుకుంటే రేట్ ఆఫ్ గ్రోత్. నిజానికి 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు నేషనల్ యావరేజ్ కన్నా పర్ క్యాపిటా ఇన్కమ్ దీంట్లో ఎక్కువ ఉండేది. ఉత్తరప్రదేశ్ పాలకులు మెల్లిమెల్లిగా యూపీని బీమారు స్టేట్ చేశారు. సరే, అదొక చరిత్ర. అయితే ఇవాళ నా టాపిక్ ఏంటంటే, మరి ఇంత ఫాస్ట్గా పురోగమించడానికి విద్యుత్ రంగం చాలా ఇంపార్టెంట్. మౌలిక రంగాల్లో పవర్ సెక్టర్కి ఉన్నటువంటి విలువ దేనికి ఉండదు. కోర్స్ మీ అందరికి తెలుసు, ఉత్తరప్రదేశ్ ఒకనాడు ఎప్పుడూ కరెంట్ ఉండేది కాదు. బట్టలారేసుకునే వాళ్ళు వైర్ల మీద ఆ స్థాయిలో ఉండేది. తర్వాత అసలు బిల్లులు కట్టడం అనే సిస్టమే ఉండేది కాదు. బిల్లులు జనరేట్ చేయడం కూడా ఉండేది కదా అక్కడికి సరిగ్గా. సో అటువంటి స్థితి నుంచి ఇవాళ యోగి దాన్ని సంస్కరణలు తీసుకొచ్చి చాలా చాలా ముందుకు తీసుకొచ్చాడు. కానీ కొన్ని ప్రాంతాల్లో అవి సక్సెస్ కావట్లా. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్. నిన్నటికి నిన్న చూసాం కదా, సంబాల్ గొడవలు జరుగుతున్నటువంటి సంబాల్ పార్లమెంట్ సభ్యుడు బర్కన్ ఉన్నాడు. ఆయన ఆయన సొంత ఇంటికే మీటర్ పెట్టించుకోలేదు. ఎంపీ ఇంటికే మీటర్ లేకపోతే ఇంకా ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఈ మానసిక స్థితి ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు సంబాల్లో మీటర్లు చెక్ చేస్తున్నందుకు అదో పెద్ద ఆందోళన. కానీ జనరల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే, పూర్వాంచల్ బాగా వెనకబడినటువంటి ఈస్టర్న్ యూపీలో ఈ కల్చర్ బాగా ఎక్కువ ఉంది. బిల్లులు పే చేయకపోవటం ఏంది, డైరెక్ట్గా కరెంటు తీసుకోవటం వైర్ల మీద నుంచి. ఇప్పుడు దానికన్నిటికీ వాళ్ళు చేసుకొస్తున్నారు. కేబుల్ వైర్స్ పైన ప్రొటెక్టెడ్ రా వైర్ కాకుండా పైన దానికి వేరే కవర్ వేస్తున్నారు వైర్కి. ఎన్ని చేస్తున్నా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. కానీ ఒక్కసారి ఇంత జరిగిన తర్వాత కూడా మొత్తం ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్కి నష్టం ఎంతో తెలుసా? 1,10,000 కోట్లు. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, మొత్తం ఉత్తరప్రదేశ్లో విద్యుత్ పంపిణీ సంస్థలు 5 ఉన్నాయి. మనలాగానే మనకి తెలంగాణలో, ఆంధ్రాలో ఇక్కడ 2 ఉంటే అక్కడ 3 ఎన్నో ఉన్నట్టున్నాయి. అక్కడ 5 ఉన్నాయి. పశ్చిమ, మధ్య, తూర్పు, తర్వాత ఇంకేదో ఉన్నాయి, దక్షిణ. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, 5 ఉన్నాయి. ఈ 5 కాక నోయిడా ప్రైవేటు సంస్థ, అంటే ప్రైవేట్ కంపెనీ ఎప్పటి నుంచో. తర్వాత ఆగ్రా సిటీ, బిఎస్పి మాయావతి హయాంలో ఆగ్రా సిటీలో ఉన్న 3 లక్షల కన్జ్యూమర్స్కి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పింది డిస్ట్రిబ్యూషన్. అంటే వీళ్ళ దగ్గర కొంటారు పవర్ వాళ్ళు. దాన్ని ఫ్రాంచైజ్ అగ్రిమెంట్, డిస్ట్రిబ్యూషన్ ఫ్రాంచైజీ మోడల్ కింద ఆ టొరంటో పవర్ అనే దానికి అప్పచెప్పింది మాయావతి అప్పట్లో.
కానీ అది బాగా నడుస్తుంది ఇప్పుడు. అయితే నష్టాల నుంచి బయటపడటం కోసం అఖిలేష్ యాదవ్ కూడా ఒక 2013లో ఏం చేశాడంటే కనీసం ఓ 12 మేజర్ సిటీస్ అన్నిటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్దాం అనేటువంటి ఆగ్రా మోడల్ ఉంది కదా వాళ్ళకి. దాని మోడల్లోనే ఒక 12 మేజర్ సిటీస్ అప్పచెప్దామని చూశాడు. ఎంప్లాయీస్ ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోలేదు. సో దానికి లొంగిపోయి చివరికి విత్డ్రా చేసుకున్నాడు. మరి యోగి వచ్చాడు. యోగి ఎలా ఉంది పరిపాలన? నేను చెప్పాను కదా, బిల్లులు లేని స్థాయి నుంచి ఇవాళ ఒక డిసిప్లిన్ తీసుకొచ్చాడు, అన్ని ప్రాంతాల్లో కాకపోయినా చాలా వరకు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు కొన్ని పెట్టింది. ఉదయ్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో ఏటీఎన్సి లాసెస్ 15% ఉండాలని చెప్పి పెట్టింది. అంటే ఏటీఎన్సి అంటే అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్. మీకు ట్రాన్స్మిషన్ దగ్గర నుంచి మీకు డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన తర్వాత మీరు పవర్ ఎంత కొన్నారో కింద మీరు బిల్లింగ్ ఎంత అవుతుందో ఈ మధ్యలో ఉన్నదాన్ని లాసెస్ని, అందుకని అకౌంట్ ఫర్ కాదు, ఆ అకౌంట్ ఫర్ కాని దాన్ని ఏటీఎన్సి లాసెస్ కింద చూపిస్తారు. ఈ లాసెస్ ఎక్కువగా ఉండేవి, 50% ఉండేవి ఉత్తరప్రదేశ్లో ఒకనాడు. ఇవాళ చాలా వరకు ఓవరాల్గా తగ్గించారు. ఉదాహరణకి మీకు కొన్ని సంస్థలు నేను చెప్తాను, కోట్ చేస్తాను. పూర్వాంచల్, వారణాసి కేంద్రంగా ఉండే పూర్ణాచల్ ఇప్పటికి కూడా 33.48% నష్టాలు. అంటే ఏటీఎంసి నష్టాలు ఇప్పుడే చెప్పాను కదా, అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్. అదే దక్షిణ పంపిణీ సంస్థ ఆగ్రా కేంద్రంగా ఉండేదానికి 25.76%. అదే మేరట్ కేంద్రంగా పశ్చిమ యూపీలో ఉండేదానికి 11.4%. లక్నోలో మధ్య దీంట్లో ఉండేదానికి 18.74%. కాన్పూర్ 13.48%. అంటే ఈ అన్నిట్లో చూసుకుంటే ఈ వారణాసి ఆగ్రా కేంద్రాలుగా ఉన్న పంపిణీ సంస్థల్లో ఎంత కష్టపడినా నష్టాలు తగ్గట్లేదు. 15% ఉదయ్ టార్గెట్ పెట్టుకున్నా 15% కాకపోయినా 20% వరకు అందరూ ఒప్పుకుంటున్నారు. ఓకే, 20% ఉంటే దాన్ని ఎట్లయినా మార్చవచ్చు అనే హోప్ ఉంటుంది. 20% పైగా ఉంటే ఎన్నో కారణాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, అసలు కొన్ని ఏరియాలకు వెళ్ళలేదు, బిల్లులు వసూలు చేసే పరిస్థితి ఉండదు. మానసిక స్థితి ఏంటంటే బిల్లులు కట్టకూడదు, దానికి ఎన్ని రకాల అవలక్షణాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువ ఉంది. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల బకాయిలు ఉన్నాయి. సో ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ మరి ప్రైవేట్ సంస్థలు ఎట్లా నడుపుతున్నాయి? నోయిడా కంపెనీ ఉంది, అక్కడ నోయిడా, గ్రేటర్ నోయిడాకి ఇది ప్రైవేట్ సంస్థ, వాళ్ళకి మరి బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఆగ్రా సిటీలో టొరంటో పవర్ నడుపుతా ఉంది, మిగతా వాళ్ళు నడపలేకపోతున్నారు. చివరికి దీని మీద పెద్ద రివ్యూ చేసేసుకొని ఏం చేస్తే బెటర్ అని ఆలోచించి చివరికి వాళ్ళు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే 20% పైన ఏటీఎంసి లాసెస్ ఉన్నటువంటి 2 పంపిణీ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్దామని డిసైడ్ చేసుకున్నారు. అది మోడల్ కూడా ఢిల్లీ మోడల్లో చేద్దామని. ఇప్పుడు ఢిల్లీ అంతా ప్రైవేటు. అక్కడ చాలామంది చెప్తారు ఏదో ప్రైవేట్ అయితే ఇది అయిపోతుంది, అదేం ఉండదు. వాళ్ళు ప్రైవేటు. ఆగ్రా ప్రైవేటు, అక్కడే ఉత్తరప్రదేశ్లోనే. నోయిడా ప్రైవేటు. సో ఢిల్లీ మోడల్ ఎందుకన్నారంటే అది కొత్త మోడల్ ఏంటి, 49% ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంస్థ కిందనే ఉంటుంది, పవర్ కార్పొరేషన్ కింద. 51% వచ్చే ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు. సో ఇది ఒక మోడల్, పిపిపి మోడల్. దీంట్లో ఇవాళ ఈ 2 పంపిణీ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తే, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా గ్రో కావాలంటే విద్యుత్ నిరంతరం సప్లై కావాలా, అది నాణ్యమైన విద్యుత్ రావాలా. ఇది లేకుండా గ్రోత్ ఉండదు ఏ రాష్ట్రంలో అయినా సరే. సో కొన్ని ప్రభుత్వ పంపిణీ సంస్థలు బాగా పనిచేస్తున్నాయని జోలికి వెళ్ళటం లేదు, పని చేయటం మన చేత కావట్లేదు అనుకున్నటువంటి పంపిణీ సంస్థలు రెండింటిని మాత్రం ప్రైవేట్కి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంత తేలిగా ఉద్యోగస్తులు, ఇంజనీర్లు అందరూ కూడా ధ్వజమెత్తారు యోగి మీద. అయినా యోగి ముందుకెళ్లాలనే చూస్తున్నాడు. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. సమాజ్వాదీ పార్టీ అయితే ఓ పెద్ద నిరసన చేసింది. మొదట్లో వాళ్ళే ప్రయత్నం చేసి సక్సెస్ కాలేదు. సహజంగా కదా, రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడే చేయగలరు చేస్తే.
యోగి తర్వాత చేయలేడు. ఎందుకనంటే ఇది 2 సంవత్సరాలు అంది ఇంకా ఆయన అసెంబ్లీ ఎన్నికలకి. ఇప్పుడు మొదలు పెడితే ఒక సంవత్సరానికి దీన్ని చక్కదిద్దొచ్చు. కానీ సంవత్సరం తర్వాత మొదలు పెడితే ఎన్నికల ముందు అది అతనికి నష్టం అవుతుంది. సో ఆ ఆలోచనతోటి ఇప్పుడు చెయ్యాలనే దీంట్లో ఉన్నాడు. టెండర్ల దాకా వెళ్ళాలనే దీంట్లో ఆలోచనలో ఉన్నాడు. ఏం జరుగుతుందనేది ఇప్పుడు చెప్పలేం. కానీ అయితే జనంలో అప్పటికే ప్రచారం మొదలుపోయింది. ఇంజనీర్లతో సహా రాజకీయ పార్టీలు అందరూ కలిసి ధరలు పెరుగుతాయని. అదేమంటే ఆగ్రా సిటీలో కొంచెం ధరలు ఎక్కువ ఉన్నాయని. కానీ ఎవ్వరు ఫీల్ కావట్లేదు. అదేదో కొంచెం నామినల్గా ఉన్నాయి. కానీ అక్కడ మిగతా ఆగ్రాలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ టొరంటో పవర్ ఉన్న చోట పవర్ పోవట్లేదు, క్వాలిటీ కరెంట్ ఇస్తున్నారు. మరి అది కూడా చూసుకోవాలి కదా, రెండు బేరీజ్ వేసుకోవాలి. సో అది చూపించి ఇది చేస్తున్నారు. చూడాలి మరి. ఇది యోగి చేపట్టిన అతిపెద్ద సంస్కరణలో ఒకటి, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ. ఇదంత తేలికైనటువంటి విషయం కాదు. దీంట్లో ఏ మేరకు సక్సెస్ అవుతాడు? టెండర్లు రావాలి, ముందు ప్రైవేట్ కంపెనీలు రావాలి. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో రావటం వేరు, రూరల్ ఏరియాస్కి రావటం వేరు ప్రైవేట్ కంపెనీలు. సో ప్రైవేట్ కంపెనీలు వస్తాయా ఏమన్నా ముందుకి? వస్తే దాని ఇది ఎట్లా ఉంటుంది? ఎందుకంటే పూర్వాంచల్, పర్టికులర్గా పూర్వాంచల్ వారణాసి కేంద్రంగా ఉండే ఈస్టర్న్ యూపీ మాత్రం చాలా మాఫియాలు కూడా ఎక్కువ అక్కడ. వాళ్ళు అసలు డబ్బులే కట్టట్లేదు, ఎవడో కూడా కట్టడు అక్కడ. కట్టకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఎప్పటికైనా మా వన్ టైం సెటిల్మెంట్ పేరుతోటి వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు బకాయిలు పడ్డాయి అనుకోండి, వన్ టైం సెటిల్మెంట్ పేరుతోటి ఎన్నికల ముందు ప్రామిస్ చేస్తారు, అప్పుడు సెటిల్ చేసుకోవచ్చు అనే భావన కూడా చాలా మందికి ఉంది. ఈ ఆగ్రా వారణాసి పంపిణీ సంస్థలను మాత్రం ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దాంట్లో గట్టి నిర్ణయం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నాడు. ఇది సక్సెస్ అయితే దేశంలో కూడా ఇదొక ట్రెండ్ సెట్టర్ కాబోతా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.